సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో 6 అంతస్తుల భవనం కూలి 2 కార్మికులు మృతి చెందారు. అక్కడ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు సీఎంసీ కమిషనర్ సృజన. ప్రస్తుతం నాతో ఉన్నారు. మేడం, మొత్తం ఎన్ని ఇల్లీగల్ బిల్డింగ్స్ని గుర్తించారు? నంబర్ ఇంకా ఈరోజు సాయంత్రానికి నిర్ధారణ జరుగుతుందండి. మాకు ప్రజావాణిలో కానీ మైక్యూర్ యాప్లో కానీ చాలా కంప్లైంట్స్ వచ్చుంటాయి. సో అవన్నీ కూడా ఒకసారి మళ్ళీ తీసుకుంటున్నాము. దాంతోపాటు మా అధికారులను కూడా సోమోటో డిటెక్ట్ చేయమంటున్నాం. స్టార్టింగ్ పాయింట్ ఇస్ ప్రజావాణి గ్రీవెన్సెస్ ఆర్ మైక్యూర్ యాప్. అందులో మా దృష్టికి తీసుకురానివి ఏవైనా ఉన్నా కానీ మా అధికారులతో కలిపి ఒక కన్సాలిడేటెడ్ లిస్ట్ ఈరోజు సాయంత్రానికి తయారవుతుంది. ఫ్రమ్ టుడే వీ వాంటెడ్ టు టేక్ యాక్షన్ ఆన్ 2 kinds ఆఫ్ బిల్డింగ్స్. ఈరోజు కూడా జరుగుతోంది అది. 75 square yards లోపు యూ డోంట్ రిక్వైర్ ఎనీ పర్మిషన్ యాజ్ పర్ రూల్. బట్ దట్ డజంట్ మీన్ యూ కెన్ బిల్డ్ హౌ మచ్ ఎవర్ యూ వాంట్. దానికి కూడా ఒక రెస్ట్రిక్షన్ ఉంది. 7 మీటర్లకు మించి కట్టకూడదు ఎత్తులో. సో 7 మీటర్లు దాటినటివన్నీ 75 square yards లోపల 7 మీటర్లు దాటిన అన్నిటినీ అండర్ కన్స్ట్రక్షన్ ఉండేటివన్నీ కూల్చేస్తామండి. అది కాకుండా 75 square yards దాటిన వాటికి పర్మిషన్ కావాలి. సో దానికి ఎటువంటి ఎగ్జంప్షన్స్ లేవు. సో ఈ పర్మిషన్ లేకుండా 75 square yards పైన ఉన్న ఏ అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ అయినా కానీ కూల్చేస్తాం వితౌట్ పర్మిషన్. అది ప్రైవేట్ ల్యాండ్ కావచ్చు, గవర్నమెంట్ ల్యాండ్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఇస్. నాలా గవర్నమెంట్ ల్యాండ్, పార్క్ ల్యాండ్ అయితే మేము వాళ్ళని అడగాల్సిన అవసరం కూడా లేదు. ప్రైవేట్ ల్యాండ్ అయితే పర్మిషన్ ఉందా లేదా అని మాత్రం చూస్తాం. ఉన్నా లేకపోయినా కొట్టేయాలి. ఉంటే వాళ్ళకి ఎంత పర్మిషన్ ఉందో దాని ప్రకారం కడుతున్నారా లేదా, లేకపోతే కొట్టేయటం. సో ఈ రెండింటి మీద మాత్రం వీ విల్ హ్యావ్ ఇండిస్క్రిమినేట్ యాక్షన్. బట్ థర్డ్ కైండ్ ఆఫ్ కేటగిరీ ఉంటుంది. అంటే వాళ్ళు పర్మిషన్ తీసుకుంటారు, బట్ 2 floors-కో 3 floors-కో తీసుకుంటారు, 5, 6, 7 కడుతుంటారు. సో అట్లాంటి వాటికి మాత్రం యాజ్ పర్ హైకోర్ట్ ఆర్డర్స్ వీ హ్యావ్ టు గివ్ నోటీస్, వాళ్ళకి హియరింగ్ ఇవ్వాలి, ఆర్డర్ చేయాలి, ఒక ప్రొసీజర్ ఉంది. సో అవి ఇమీడియట్లీ మేము ఆ ప్రాసెస్ ఫాలో అయ్యి తీసుకోగలుగుతాం. ఈ మొదట చెప్పిన 2 కేటగిరీస్ మాత్రం వీ విల్ ఇమీడియట్లీ స్టార్ట్ టేకింగ్ యాక్షన్. దానికి మేము ఎటువంటి నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎటువంటి ఇన్ఫర్మేషన్, బికాస్ దే ఆర్ అండర్ కన్స్ట్రక్షన్. నివాసంలో ఉంటే వాళ్ళని వెకేట్ చేయించాలి, అలాంటివి ఏవో ఉంటాయి కాబట్టి ఆ ప్రాసెస్ ఫాలో అవుతాం. బట్ అండర్ కన్స్ట్రక్షన్ మాత్రం నిర్దాక్షిణ్యంగా కొట్టేస్తాం. సీఎంసీ పరిధిలో చాలా వరకు హాస్టల్స్ ఉంటున్నాయి. అది 75 గజాలు, 70 గజాలు. వాటి మీద ఎలాంటి యాక్షన్ ప్లాన్ ఉంది? అది హాస్టల్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మోర్ హాస్టల్స్ ఉంటాయి. యాజ్ ద సేమ్ ప్రాసెస్ అండి. ఆల్రెడీ కన్స్ట్రక్షన్లో ఉన్నటివైతే కొట్టేస్తాం. మనుషులు ఎవరన్నా ఉన్నారు అంటే వాళ్ళకి నోటీసులు ఇచ్చి వెకేట్ చేయించి వేరే దగ్గరికి పంపించి తర్వాత కొట్టేస్తాం. ప్రాసెస్ ఫాలో అయ్యి కొట్టేస్తాం. గతంలో జీహెచ్ఎంసీ టైంలోనే చాలా కన్స్ట్రక్షన్ జరిగాయి. ఇప్పుడు సీఎంసీ వచ్చాక కొంత తగ్గాయని కూడా అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. అంటే అక్రమ కట్టడాలు అంటే అట్లేం ఉండదండి. జిహెచ్ఎంసీ, సిఎంసీ ఎనీ సిటీలో, ఇక్కడే అనే కాదు, కంట్రీ వైడ్ ఎనీ సిటీలో టౌన్ ప్లానింగ్ అధికారులు కూడా అలాగే ఉంటారు, ప్రజలు కూడా అలాగే ఉంటారు. రూల్స్ని ఎవరు పాటించరు, రూల్స్ని ఎన్ఫోర్స్ చేయాల్సిన మా వాళ్ళు కూడా వీక్గా ఉంటారు, ఆర్ కన్నైవ్ అయిపోయి ఉంటారు. బట్ వాటిని రెగ్యులేట్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ వచ్చిన ప్రతి కంప్లైంట్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. దేర్ ఆర్ ఆల్సో పీపుల్ హుల్ టేక్ అడ్వాంటేజ్. అనవసరమైన పిటిషనర్ మాంగరింగ్ అయిపోవటము, బ్లాక్ మెయిలర్స్ తయారవటము, వీటిని చూపించి వేరే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకునే వాళ్ళు తయారవటము, అలాంటివి ఉన్నప్పటికీ బట్ కంప్లైంట్ ద్వారా మా దృష్టికి వచ్చినప్పుడు దాన్ని మేము సీరియస్గానే తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. బిల్డింగ్స్ని ఇంకా ఏమైనా ఐడెంటిఫై చేశారా? ఒక్క నిర్మాణాన్ని ఐడెంటిఫై ఈరోజు అది పడిపోయిన బిల్డింగ్ కాకుండా ఇంకోటి కొడుతున్నారు కదండి. అది కాకుండా ఒక పక్కనే దానికి ఒక 100 meters దూరంలోనే ఒక పార్క్ స్థలం ఆక్యుపై చేసి కట్టారు అనేది కూడా తెలిసి, అది ఈరోజు 2 o'clock అంతా అది ఆల్రెడీ ఆక్యుపైడ్. సో దాన్ని వాళ్ళ పిల్లలందరినీ ఎంటీ చేయించడం జరిగింది. సో అది కూడా ఈరోజు కొట్టేస్తామండి. గతంలో అధికారులు కేవలము నిర్మాణాలు చేసినటువంటి వాళ్ళ మీదే యాక్షన్ తీసుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు మీరు నిర్మాణాలకి సహకరించారని అధికారులను కూడా సస్పెండ్ చేశారు. రానున్న రోజుల్లో ఇలాంటివి జరుగుతాయి? ఎప్పుడైనా అండి. ఇప్పుడు మన వాళ్ళకి తెలియకుండా జరుగుతాయని నేనేం అనుకోవట్లేదు. చూసి చూడకుండా పోవడం ఉండొచ్చు, లేదా వేరే పనులు చేస్తున్నాం అనే కారణంతో ఈ పనిని నిర్లక్ష్యం చేయొచ్చు. నిర్లక్ష్యం ఉండొచ్చు, కన్నైవెన్స్ ఉండొచ్చు. కానీ ఇట్లా చూసి చూడకుండా పోవటం తీవ్ర పరిణామాలకి దారితీస్తుంది అనే ఒక మెసేజ్ కూడా మా వాళ్ళందరికీ కూడా వెళ్ళాలి. అండ్ టు కరెక్ట్ అవర్ కోర్స్ ఆల్సో మేము దాన్ని ప్రజలకి నమ్మకం కలిగే విధంగా కూడా పనిచేయాలి. సో 2 చేస్తామండి. సీఎంసీ పరిధిలో ఎక్కడైనా సరే అక్రమ కట్టడాలు జరిగితే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము అని చెప్తున్నారు. నిర్మాణాలు జరిగేటువంటి వాటి మీద కూడా వెంటనే ఆపేస్తాము. ఎవరైనా సరే అధికారులు సహకరించినా, నిర్లక్ష్యం చేసినా ఉపేక్షించేది లేదు. ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తప్పవు అని చెప్పేసి సీఎంసీ కమిషనర్ సృజన చెప్తున్నారు. కెమెరామెన్ సతీష్తో సుజాత, సైబరాబాద్. Big TV without fear or favor.